హనుమంతుడి నిజమైన రూపం ఈ భూమిపై ఒక్కరే చూశారని మీకు తెలుసా? రామాయణం ముగిసిన తర్వాత హనుమంతుడు అసలు రూపాన్ని, ఆకాశాన్ని నింపేసే మహాకాంతిని, కోటి సూర్యుల వెలుగులాంటి మహాశక్తిని కేవలం ఒక్కసారి మాత్రమే చూపించాడని పురాణం చెబుతుంది. ఆ అదృష్టం భీష్ముడు ధర్మరాజుకి మాత్రమే లభించింది. ఒకరోజు యుధిష్ఠుడు అడిగాడు, ప్రస్తుత కాలంలో నిజంగా దేవుడి రూపంలో ఉన్నవారు ఎవరున్నారు అని. అప్పుడు భీష్ముడు ప్రశాంతంగా అన్నాడు, నీవు చూసిన హనుమంతుడు అసలు హనుమంతుడు కూడా కాదు. అతని వాస్తవ రూపం అయితే సూర్యుడే తట్టుకోలేడు. ఈ మాటలు విన్న యుధిష్ఠుడు హనుమంతునిపై భక్తి మరింత పెంచుకున్నాడు. పురాణం ప్రకారం హనుమంతుడి అసలు రూపం కోటి సూర్యుల శక్తి కలిగిన మహా తేజస్సు. అది దర్శించగల శక్తి భీష్ముడి తపస్సుకే సాధ్యమైంది. అందుకే ఆయనను చిరంజీవి, అష్టసిద్ధుల అధిపతి, దేవతలకే దొరకని శక్తి స్వరూపం అంటారు. హనుమంతుడి నిజమైన ఆశీర్వాదం ఎలా అనిపిస్తుందో మీరెప్పుడైనా అనుభవించారా? జై శ్రీరామ్. థ్యాంక్ యూ.